క్లౌడ్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఇట్లా మనం క్లౌడ్స్ వాడి వర్క్ ఫ్లోస్ని ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం. అది క్లౌడ్స్ని యూటిలైజింగ్ క్లౌడ్స్ ఫర్ వర్క్ ఫ్లో ఎగ్జిక్యూషన్. అర్థమైందా? వర్క్ ఫ్లో ఎగ్జిక్యూషన్కి మనం క్లౌడ్స్ని యూటిలైజ్ చేస్తున్నాం అనమాట. మరి ఎందుకు క్లౌడ్స్ని యూజ్ చేస్తున్నాం వర్క్ ఫ్లో ఎగ్జిక్యూషన్ అంటే అది చాలా స్కేలబుల్. ఎందుకంటే డైనమిక్గా మనం ప్రొవిజన్ చేయొచ్చు ఆ రిసోర్సెస్ని ఈవెన్ ఇన్ ద పీక్ టైం. ఇప్పుడు 4th చాప్టర్ మీరు చదివింటే లాస్ట్ టాపిక్ మనము మైగ్రేషన్ చేస్తాం వర్చువల్ మిషన్ ఇన్ యాక్షన్. ఎప్పుడైతే మనకి 10 కొత్త అప్లికేషన్కి ఇంకా 10 వర్చువల్ మిషన్స్ కావాలంటే అప్పుడప్పుడు మనం డైనమిక్గా ప్రొవిజన్ చేసేసినాం. అట్లా మనకి డైనమిక్గా మనము ఏం కావాలంటే అప్పుడు రిసోర్సెస్ని అలొకేట్ చేయొచ్చు అనమాట పీక్ లోడ్ టైంలో కూడా. అందుకే స్కేలబిలిటీ ఫీచర్ ఉంది క్లౌడ్కి. దాంతోపాటు కాస్ట్ ఎఫిషియెంట్గా ఉంది. నువ్వు ఎంత వాడుతావు అంటే పే చేస్తే సరిపోతుంది. ఇంకా నువ్వు బై చేసిన వాళ్ళని నువ్వు వాడకపోయినా నువ్వు ఎక్కువ పేయాల్సిన అవసరం ఉంది. సో దీనివల్ల ఏమైంది, ఓవర్ ప్రొవిజనింగ్ అనే ప్రాబ్లం వెళ్ళిపోయింది. కాస్ట్ ఎఫిషియెంట్గా ఉంది, స్కేలబుల్గా ఉంది, డైనమిక్ ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఇంకా డైవర్స్ అప్లికేషన్ని సపోర్ట్ చేస్తాను. కేవలం నేను సైంటిఫిక్ అప్లికేషన్స్కి నేను రన్ అవుతా వర్క్ ఫ్లోస్ ఎగ్జిక్యూషన్ చేస్తా క్లౌడ్ వాడి అంటే లేదు. ఈవెన్ సైంటిఫిక్ అప్లికేషన్స్ని, బిజినెస్ అప్లికేషన్స్లో డిఫరెంట్ అప్లికేషన్స్ని క్లౌడ్ని వాడి మన వర్క్ ఫ్లోస్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. అందుకే డైవర్స్ అప్లికేషన్స్ని సపోర్ట్ చేస్తుంది. సో దాన్ని ఫ్లెక్సిబిలిటీ ఫీచర్. సో స్కేలబిలిటీ ఫీచర్ ఉంది, డైనమిక్గా రిసోర్స్ ప్రొవిజన్ చేసుకుంటా ఈవెన్ ఇన్ ద పీక్ టైం. అండ్ కాస్ట్ ఎఫిషియెంట్గా ఉంది, ఎందుకంటే నువ్వు ఎంత వాడితే అంత పే చేసి సరిపోతుంది. ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉంది, డిఫరెంట్ అప్లికేషన్స్ డైవర్స్ అప్లికేషన్స్ సపోర్ట్ చేస్తుంది. వాడి అన్ని అప్లికేషన్స్ని మనము వర్క్ ఫ్లోస్ వాడి ఎగ్జిక్యూట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ క్లౌడ్. సో ఇప్పుడు క్లౌడ్స్ వాడి మనము వర్క్ ఫ్లోస్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. అందులోనే ఇప్పుడు అనేక కానీ సేల్స్ ఫోర్స్ కానీ అవన్నీ వస్తాయి అన్నమాట. ఫస్ట్ వచ్చి స్టెప్స్ ఏంటి, మరి క్లౌడ్ వాడి వర్క్ ఫ్లోని ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నాం కదా. సో దాని స్టెప్స్ ఏంటిది, ఆ క్లౌడ్ వాడి వర్క్ ఫ్లోని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం? ఫస్ట్ ఏం చేస్తామంటే వర్క్ ఫ్లోని ఫస్ట్ డిజైన్ చేస్తాం. ఎలా, దాని టాస్క్లు ఏంటి, దాని డిపెండెన్స్ ఏంటి, దాని డాటా ఫ్లో ఏంటి అని డిజైన్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటిది, ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద వర్క్ ఫ్లోస్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లౌడ్, దీస్ ఆర్ ద స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటిది, వర్క్ ఫ్లోని డిజైన్ చేయాలి. దాని డిపెండెన్సీస్, డాటా ఫ్లోస్ అండ్ దానికి కావాల్సిన టాస్క్ డిఫైన్ చేసినాక ఎలా అంటే దానికి కూడా టూల్స్ ఉంటాయి. టూల్స్ లైక్ ప్యాంగసస్ ఆర్ సేల్స్ ఫోర్స్ అనేసి అన్ని టూల్స్ వాడి మనం సేల్స్ ఫోర్స్ ఫ్లో బిల్డర్ కానీ టూల్స్ వాడి మనం డిఫైన్ చేసేస్తాం. వర్క్ ఫ్లోని డిజైన్ చేసేసినాక తర్వాత రిసోర్స్ ప్రొవిజనింగ్ చేయాలి. అంటే క్లౌడ్ ఏపీఎస్ ఉంటుంది. క్లౌడ్ ఏపీఎస్ వాడి మనము అలొకేట్ చేయొచ్చు వర్చువల్ మిషన్స్ కానీ స్టోరేజ్ కానీ అలా నువ్వు అలొకేట్ చేయొచ్చు క్లౌడ్ ఏపీఎస్ వాడి. ఇంకా టాస్క్ షెడ్యూల్ నువ్వు టాస్క్స్ని అసైన్ చేయొచ్చు. అసైన్ టాస్క్ టు రిసోర్సెస్కి టాస్క్ అసైన్ చేసేసినాకో బేస్డ్ ఆన్ ద క్యూఎస్ అంటే దాని డెడ్లైన్ పరంగా రిసోర్స్ డెడ్లైన్ ఏంటుంది, దాని కాస్ట్ ఏంటుంది, దాని పరంగా ఆ రిసోర్సెస్కి టాస్క్ అసైన్ చేయొచ్చు. అది టాస్క్ స్టెప్. ఫోర్త్ ఎగ్జిక్యూట్ చేయాలి. వర్క్ ఫ్లో ఇంజిన్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి టాస్క్ని. అది ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటే మేనేజ్ చేయాలి, డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత మానిటర్ చేయాలి, ట్రాక్ ప్రోగ్రెసెస్ అండ్ ఆప్టిమైజ్ రిసోర్స్ యూజెస్. ఎంత మంచిగా వాడితే అంత మంచిగా రిసోర్సెస్ని ఆప్టిమైజ్ చేయాలి, ప్రోగ్రెస్ మానిటర్ చేయాలి. తర్వాత లాస్ట్కి రిప్రోజ్ కంప్లీషన్ అయిపోయాక రిసోర్సెస్ని రిలీజ్ చేయాలి. అర్థమైనా ఒకవేళ మనం వర్క్ ఫ్లో ఎగ్జిక్యూషన్ చేస్తే విత్ ద హెల్ప్ ఆఫ్ క్లౌడ్ దీస్ ఆర్ ద 6 స్టెప్స్. ఫస్ట్ ఏం చేయాలి, వర్క్ ఫ్లో డిజైన్ చేయాలి, దాని టాస్క్ డిపెండెన్సీస్ అండ్ దాని టూల్స్ ఉంటాయి లైక్ పెంగస్ అండ్ సేల్స్ ఫోర్స్. తర్వాత రిసోర్సెస్ అలొకేట్ చేయాలి. యూజింగ్ క్లౌడ్ ఏపీఎస్ వాడి నువ్వు అలొకేట్ చేసేయచ్చు వర్చువల్ మిషన్స్ కానీ ఆర్ స్టోరేజెస్ కానీ. Use cloud APIs to allocate virtual machines or storage this type of resources you can allocate with the help of cloud APIs. తర్వాత టాస్క్ షెడ్యూల్ చేయాలి. బేస్డ్ ఆన్ రిసోర్సెస్కి టాస్క్లు అసైన్ చేసేసినాం. ఓకే, అది దానిపైన తీసుకుంటాం. ఎట్లా టాస్క్లు అసైన్ చేస్తావు, బేస్డ్ ఆన్ క్యూఓఎస్ అంటే డెడ్ లైన్ కానీ కాస్ట్ పరంగా ఇంకా ఎగ్జిక్యూట్ చేయాలి. వర్క్ ఫ్లోస్ని ఎగ్జిక్యూట్ చేయాలి, టాస్క్ ఇంకా ఫెయిల్యూర్స్ని మేనేజ్ చేసుకుంటా డేటా ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత మానిటర్ చేస్తూ ఉండాలి, ప్రోగ్రెస్ మానిటర్ చేసి మనం రిసోర్సెస్ని ఆప్టిమైజ్ చేస్తూ ఉండాలి. రిసోర్స్ యూసేజ్ని ఇంకా డీప్రొవిజనింగ్ చేయాలి. రిసోర్సెస్ని ఒక్కసారి కంప్లీట్ అయిపోయినాకే రిసోర్సెస్ని వదిలేసి వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. దీనిలో ఉండే టూల్స్ వచ్చి పెంగసస్ అనేక ఇంకా క్లౌడ్ సమ్ ఆఫ్ టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్. పెంగస్ అనేది వర్క్ ఫ్లోస్ని జనరేట్ చేస్తుంది క్లౌడ్స్ కోసం. లైక్ ఇప్పుడు అమెజాన్ EC2 ఎట్లా జనరేట్ చేస్తుందో అట్లా అనేక కూడా ఒక ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అనమాట. మిడిల్ ఒక డైనమిక్ రిసోర్సెస్ ప్రొవిజన్కి టాస్క్ ఎగ్జిక్యూషన్కి అనేక హెల్ప్ అవుతుంది. అంటే క్లౌడ్ సిమ్ ఒకటి, క్లౌడ్
సిమ్యులేట్స్ అనమాట. క్లౌడ్ వర్క్ ఫ్లోస్ని సిమ్యులేట్ చేస్తుంది పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ కోసం. ఒక కేస్ స్టడీ చెప్తాడు కానీ, ఇప్పుడు గ్రావిటేషనల్ వేవ్ సర్చ్ అని ఒకటి ఉంది. అది అనేకే యూజ్ చేస్తుంది. దాని డాటా ఇంటెన్సివ్ వర్క్ ఫ్లోస్ ఉంటుంది దాని దగ్గర. సో అది అనేకే యూజ్ చేసి డాటా ఇంటెన్సివ్ వర్క్ ఫ్లోస్ అన్నిటిని ఎక్సిక్యూట్ చేస్తుంది ఆన్ పబ్లిక్ క్లౌడ్లో విత్ లౌడ్ బ్యాలెన్సింగ్ ఫర్ వేరింగ్ వర్క్స్. సో అనేక అనేది ఏం చేస్తుంది, అనేక ఒక క్లౌడ్ ఫ్యూచర్ని వాడి దాని వర్క్ ఫ్లోస్ని, డాటా ఇంటెన్సివ్ వర్క్ ఫ్లోస్ని పబ్లిక్ క్లౌడ్లో ఎక్సిక్యూట్ చేస్తుంది అన్నమాట. విత్ లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది విత్ వేరియస్ వర్క్ ఫ్లోస్. దీనికి వచ్చే ఛాలెంజెస్ ఏంటంటే డాటా లొకాలిటీని మేనేజ్ చేయడం. డాటా ఎందుకు లొకాలిటీ మేనేజ్ చేస్తాం, ఎందుకంటే ట్రాన్స్ఫర్ కాస్ట్ని తగ్గించడానికి మనం డాటా లొకాలిటీని మేనేజ్ చేస్తాం. ఇంకోటి ఏంటిది, ఎన్షూరింగ్ సాఫ్ట్వేర్ లెవెల్ అగ్రిమెంట్ కంప్లైంట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒక డైనమిక్ ఎన్విరాన్మెంట్లో SLA అనేది చూసుకోవాలి, ఎన్షూర్ చేయాలి. ఇంకా మల్టీ క్లౌడ్ ఇంటర్ప్రబిలిటీ, హ్యాండిలింగ్ మల్టీ క్లౌడ్ ఇంటర్ప్రబిలిటీ. మల్టిపుల్ క్లౌడ్లు ఉంటాయి కదా ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్. సో ఆ ఇంటర్ప్రబిలిటీ అంటే హ్యాండిల్ చేయడం ఇస్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్.